హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు స్కూల్ నుంచి అయాన్ని తీసుకొచ్చేటప్పుడు అనమాట రోడ్ సైడ్న ఒక లేడీ అయితే వేరుశనక్కాయలు అమ్ముతుంది. సో రీసెంట్ టైమ్స్లో వచ్చేపాటికి నందూస్ వరల్డ్లో నందన గారు ఉంటారు కదా, ఆవిడ విజయవాడ నుంచి వేరుశనక్కాయలు మాత్రం ఈసారి మిస్ అయ్యాను అని చెప్పి చాలా ఫీల్ అయిందనమాట. ఉడకబెట్టుకునే వేరుశనగ గింజలు చూసారా, యూకేలో ఉన్నారా యూఎస్లో ఉన్నారా అని కాదు, కానీ మనం ఎన్ని బయట ఫాస్ట్ ఫుడ్స్ తిని పెరిగినా కానీ చిన్నప్పుడు మనం తిన్న వేరుశనక్కాయలు నిజంగా మనకి అంత ఇష్టం కదా. సో నాకు కూడా బాగా ఇష్టం అండి. బేసిక్గా నేను చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చాలా పెరిగాయి అనమాట. సో అందుకని నాకు చిన్న చిన్న చిరుతిండ్లు అన్నీ మన 90s కాలంలో ఏమేమైతే చిరుతిండ్లు తిన్నానో అవన్నీ చాలా చాలా ఇష్టము. సో ఇది నేను రెగ్యులర్గా అయానికి కూడా పెడుతూ ఉంటాను. అండ్ మా హస్బెండ్ కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే నేను చక్కగా వీటిని బాయిల్ చేసి ఇస్తాను అనమాట. ఇదైతే సాటర్డే తీసుకొచ్చాను, కాకపోతే సండే ఈవినింగ్. సో ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉంటాం కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని చెప్పి వేరుశనగ గుళ్ళు ఉడకబెడుతున్నాను. సో చాలా ఫ్రెష్వి దొరికాయండి. ఎంత మట్టి ఉందంటే ఆ మట్టిని చూసినప్పుడే మనకు అర్థమైపోద్ది ఎంత ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. కొన్ని గింజలు అయితే చిన్న చిన్న మొలకలు కూడా వచ్చాయి. చూడండి, చూపిస్తాను జస్ట్. అసలు భలే ఆనందం వేసింది. అంటే మనకి మామూలుగా దొరికేవి దొరుకుతూనే ఉంటాయి మాకు రెగ్యులర్గా, ఇక్కడ చెన్నైలో అయినా కానీ విజయవాడలో కానీ. కాకపోతే ఏంటంటే మనకు అంత ఫ్రెష్గా దొరికినప్పుడు భలే ఆనందం వేస్తూ ఉంటుంది. అందులోనే మనకి ఇష్టమైన స్నాక్స్ కదా. సో నేనైతే ఈ కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటున్నాను. జస్ట్ ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని ఒక 4-5 సార్లు అయితే కడిగానండి. కడిగితే కానీ కొంచెం ఆ మట్టి అంతా పోలేదు, దగ్గర చాలా మట్టి వచ్చింది. సో చక్కగా కుక్కర్లో పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చేసాం అనుకోండి, చక్కగా ఉడికిపోతే. అంతేకాకుండా నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా ఒకటి చూశాను. ఒక డాక్టర్ చెప్పారు, ఫ్రై చేసుకున్న వేరుశనక్కాయల కంటే కూడా ఉడకబెట్టుకున్న వేరుశనక్కాయల్లో ఇంకా పోషక విలువలు ఎక్కువ ఉంటాయని చెప్పి. సో ఫ్రెండ్స్, మీరు కూడా రెగ్యులర్గా పిల్లలకి కానీ మనకి కానీ చాలా మంచిది కాబట్టి ఈ స్నాక్స్ ఈవినింగ్ టైమ్స్లో ఇస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. అండ్ పిల్లలు కూడా చక్కగా ఓపెన్ చేసుకొని తింటూ అదొక టైం పాస్లా బాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్, నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా సింపుల్ థింగే కానీ చాలా చిన్న చిన్న విశేషాలే మనకు అప్పుడప్పుడు చాలా ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తే చూసారా. అలాంటి విషయంలో నాకు ఈ ఒక మంచి స్నాక్ అనమాట. అంటే ఒక ఎమోషన్తో కూడిన మనకు కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా, లైక్ దట్ అలాగనుకోండి. సో ఫ్రెండ్స్, ఇదైతే ఒక ఈవినింగ్ రోజు తీసుకున్న స్నాక్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో చేసే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కనుక వీడియోస్ చూస్తే నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది, నాకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.